అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. నీళ్ల విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ సర్కార్ ద్రోహం చేస్తోందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, గోదావరి జలాల విషయంలో బీఆర్ఎస్ పోరాడుతుంటే కాంగ్రెస్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జీఆర్ఎంబీలో తెలంగాణ 7 ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు రద్దు చేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు గంగుల. జీఆర్ఎంబీ ఎజెండా అంశాలను వ్యతిరేకిస్తూ ఆ సమావేశాన్ని కాంగ్రెస్ సర్కార్ బహిష్కరించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. మేము ఇవాళ మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాం బీఆర్ఎస్ తరఫున, ఎట్టి పరిస్థితులలో జీఆర్ఎంబీ ఎజెండా నుండి గనక తెలంగాణలోని ఆ 7 ప్రాజెక్టులను తీసేయకపోతే బహిష్కరించాలి మీరు. లేదు తప్పకుండా కేటీఆర్ గారు చెప్పిన పద్ధతుల్లో తెలంగాణ సైన్యం బ్రహ్మాండంగా మీ మీటింగ్ హాజరవుతుంది, సంగతి ఏందో తెలుస్తుంది. ఎట్టి పరిస్థితులలో కూడా ఎజెండా నుంచి తీసేయిస్తారా, లేదు మీరు బహిష్కరిస్తారా నిరసనగా, లేదా తెలంగాణ వాదుల్ని బీఆర్ఎస్ సైనికుల్ని రమ్మంటారా, తేల్చుకోవాల్సింది ఇవాళ ప్రభుత్వమే. తెలంగాణ గడ్డ మీద నిలబడి తెలంగాణ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తామంటే ఎంత ధైర్యం వీళ్ళకు? ఏ ధైర్యం తీసుకుని వస్తున్నారు? ఎవరు ఎన్నుకుని నడిపిస్తున్నారు? అంటే తెలంగాణ గడ్డకొచ్చి మీ అన్ని కూడా రద్దుపరుస్తాం అంటే మళ్ళీ తెలంగాణ ఎడారి కావాలి, ప్రాజెక్టులను ఉడకపోవాలి, నీళ్ళని కూడా చక్క పోయి మళ్ళీ ఆంధ్ర చేరాలి. ఇదేగా 40-50 సంవత్సరాలు దరిద్రం మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు అప్పటి నుంచి మనకు కేంద్ర ప్రభుత్వం నష్టం చేసింది, ఆంధ్రప్రదేశ్ నష్టం కూడా తెలంగాణ నష్టం చేసింది. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి లేడు కాబట్టి మళ్ళీ ఈరోజు రద్దు చేసి మళ్ళీ గత ఏడాది ఎట్లా ఉందో ఆ ఏడాది తీసే ప్రయత్నంలో భాగమే ఈరోజు 18 నాడు ఎజెండా. అడిగింది ఎవడు? చంద్రబాబు నాయుడు. పెట్టింది ఎవరు? మోడీ గారు. మరి రద్దు చేస్తే అంటే ఇప్పుడు వచ్చినటువంటి అనుమతులతో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టులని అనుమతులు రద్దు చేసినామంటే ఇంకా మనం వీటి కాలువలు ఇవన్నీ తోకాల్సిన వాటికి ఎక్కడ కూడా డబ్బులు రావు, ఏ బ్యాంకులు అప్పులు ఇవ్వదు. అంటే మన బొండిగా వీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, దానికి తోడుగా మోడీ గారి ప్రభుత్వం. అసలు ఏంది ఎట్లా ఎజెండాలకు వచ్చింది? రద్దు చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు అడిగితే ఇలా రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటే, దెబ్బన రద్దు అయితే కట్టిన ప్రాజెక్ట్ అన్ని కూడా ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ అని అంటే మన పరిస్థితి ఏంది? తెలంగాణ ప్రజల పరిస్థితి